జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు సీఆర్పీఎఫ్ తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని ఆ దళం స్పెషల్ డైరెక్టర్ జనరల్ వీఎస్కే కౌముది స్పష్టం చేశారు. పుల్వామా దాడి ఘటన తర్వాత దళం నిర్వహణ, తరలింపు వంటి అంశాల్లో మార్పులు చేశామని వెల్లడించారు. దేశం యావత్తు సీఆర్పీఎఫ్ బలగాలు అమర జవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలవడం జవాన్లలో నైతిక స్థైర్యాన్ని పెంచిందని చెబుతున్న సీఆర్పీఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ కౌముదితో జమ్మూ కాశ్మీర్ నుంచి మా ప్రతినిధి ముఖాముఖి. సిఆర్పీఎఫ్ జవాన్లపై జమ్మూ కాశ్మీర్లో దాడి తర్వాత, దాడి ముందు అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిఆర్పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ వీఎస్కే కౌముది మనతో ఉన్నారు. సార్, సిఆర్పీఎఫ్ పై దాడి జరిగిన తర్వాత, పుల్వామా అటాక్ తర్వాత ముందు వెనుక అనే ఒక ఇది వచ్చింది. దాని తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు మీరు? దాడి అయిన తర్వాత మా ఎస్ఓపిలో కొన్ని చేంజెస్ ఏర్పాటు చేశాము. మీకు తెలుసు, ఆ దాడి నేషనల్ హైవే మీద జరిగింది. అంతకుముందు చాలా ఫ్రీగా సివిలియన్ ట్రాఫిక్, మా ట్రాఫిక్ అక్కడ మూవ్మెంట్ ఉంది. కానీ అయిన తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాము. చాలా కాలం వరకు కాదు, సెక్యూరిటీ ఫోర్సెస్ కి కాన్వాయ్ మూవ్ అయినప్పుడు వేరే వాళ్ళు బండికి కొంచెం ఆపిస్తాము. విండో చాలా తక్కువ టైంకి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అంత డిఫికల్టీ ఉండదు. జమ్మూ కాశ్మీర్లో శాంతిని స్థాపించడంలో సిఆర్పీఎఫ్ ఎలాంటి పాత్ర పోషిస్తోంది? ప్రధానంగా సిఆర్పీఎఫ్కి రెస్పాన్సిబిలిటీస్లో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, అదేవిధంగా విఐపి ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ సెక్యూరిటీ అన్నీ ఉంటుంది. ల్యాండ్ స్లైడ్ అయితే, స్నోఫాల్ అయితే, ఎప్పుడు ట్రాఫిక్, టూరిస్ట్స్ హెల్డప్ అయిపోతే మా క్యాంప్స్లో తీసుకువచ్చి వాళ్ళకి అక్కడ పెట్టి అన్నం పెట్టాలా, ఇది చేయాలా, వి ఫెసిలిటేట్ దర్ మూవ్మెంట్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో లాట్ ఆఫ్ వర్క్ వి డూ. పుల్వామా దాడి తర్వాత జవాన్ల గురించి మొత్తం భారత్ అంతా ఏకతాటిపై వచ్చింది. ఈ ప్రతిస్పందనని మీరు ఎట్లా చూస్తారు? దేశంలో ఏ విధంగా సిఆర్పిఎఫ్కి సపోర్ట్ చేశారు, దాంతో మా పర్సనల్, తర్వాత ముఖ్యంగా మార్టర్స్ ఫ్యామిలీస్కి చాలా సంతోషం. అట్లా ఉంటే మా వాళ్ళకి మొరాల్ చాలా హై ఉంటుంది. మా కంట్రీ కోసం, మా సిటిజన్స్ కోసం ఎప్పుడు మ్యాక్సిమం రిస్క్ తీసుకొని వాళ్ళు డ్యూటీ నిర్వహిస్తారు. దాడి తర్వాత జవాన్లకు అండగా నిలబడడంతో పాటు యావత్ దేశం అంతా కూడా అండగా నిలబడడంతో పాటు ఒక రకంగా పాకిస్తాన్పై కూడా ప్రతీకార చర్య చేసుకునే పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు? వీఆర్ బేసికలీ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీ. సిఆర్పిఎఫ్కి ఏరియా అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ డ్యూటీస్లో మేము చాలా చట్టం ప్రకారంగా పని చేస్తాము. మాకు ఎస్ఓపీస్ ఉంటాయి, మా డ్రిల్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా చర్య తీసుకుంటాము. దేశంలోని ఇతర ప్రాంతాల్లో అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో నక్సల్స్ ఆపరేషన్స్లో కూడా సిఆర్పిఎఫ్ పనిచేస్తుంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా ఉగ్రవాదులను కానీ శాంతిని రక్షించడానికి పనిచేస్తుంది. ఈ రెండింటిని ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ ఈ బయట నుంచి సపోర్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్ ఒక బార్డర్ స్టేట్ ఉంది. బార్డర్ స్టేట్స్కి కొన్ని టిపికల్ ఇష్యూస్ ఉంటాయి. అది ఒక వేరే సమస్య, ఇది ఒక వేరే. కానీ కొన్ని ఫీచర్స్ కూడా కామన్ ఉంటాయి. ఐడీస్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఐడికి యూజ్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ కూడా మా వాళ్ళకి అడాప్ట్ చేయడానికి అనుభవం ఉంది. దట్ హెల్ప్స్ అస్ ఇన్ టాక్లింగ్ దిస్ ప్రాబ్లమ్. మీరు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మార్చడం వల్ల భవిష్యత్తులో దాడులు ఆగుతాయి, లేకపోతే వాటి నుంచి జవాన్లు రక్షించుకోగలం అని చెప్పి మీరు భావిస్తున్నారా? వెహికల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, అన్ని ఫ్రంట్స్లో మేము కృషి చేస్తున్నాము. కొంచెం సేఫ్టీ కూడా బెటర్ ఉంటుంది. స్పెషల్ డైరెక్టర్ జనరల్గా సిఆర్పిఎఫ్కి జమ్మూ ప్రాంతంలో ప్రజలకి మీరు ఏం సందేశం ఇస్తారు? సిఆర్పిఎఫ్ తరఫు నుంచి ఒకటే సందేశం ఉంది. మా వాళ్ళు మీకోసమే పని చేస్తున్నారు, అన్ని రిస్క్ తీసుకొని డ్యూటీ పర్ఫామ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం స్పెషల్ హెల్ప్ లైన్ కూడా ఉంది. అన్ని విధాల ప్రాబ్లమ్స్ మాకు చెప్తారు, మా వాళ్ళు హెల్ప్ కూడా చేస్తున్నారు. విషమ పరిస్థితిలో కూడా చాలా మంది చాలా బాగా వేరే వేరే ఫీల్డ్స్ లో చేస్తున్నారు. వాళ్ళ కోసం ఒక వేరే స్కీమ్ పెట్టాము. వి కాల్ ఇట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రోల్ మోడల్స్. సో గవర్నర్ గారు స్వయంగా వాళ్ళకి పిలిచి ఆనర్ చేశారు. మళ్ళా అది రిపబ్లిక్ డేకి వాళ్ళకి ఇన్వైట్ కూడా చేశారు. పుల్వామా దాడి తర్వాత మీ జవాన్లో స్థైర్యం తగ్గకుండా ఏం చేశారు మీరు? పుల్వామాలో ఏం జరిగింది అందరికీ తెలుసు. ఏ జవాన్ ఎక్కడ ఉన్నారు, ఏ డ్యూటీ మీద ఉన్నారు, నాట్ ఈవెన్ 1% వాళ్ళకి డెడికేషన్లో ఏం రిడక్షన్ అయింది. ఎవ్రీబడి పర్ఫార్మ్డ్ హిస్ డ్యూటీ సో వెల్ ఇన్ స్పైట్ ఆఫ్ సచ్ అ బిగ్ ఈవెంట్. అవర్ జవాన్స్ ఆర్ టోటలీ కమిటెడ్, totally dedicated.
There is no fear. After that also, there have been so many operations in which CRPF has participated. We are working in full coordination with Army, with JK Police and other security forces. So the atmosphere on that front is positive and we are performing our duties as usual. మొత్తానికి పుల్వామా దాడి ఘటన తర్వాత మా పనితీరులో ఎలాంటి మార్పు లేదు, మా సామర్థ్యంలో కూడా ఎలాంటి మార్పు లేదని చెప్పి, అలాగే జమ్మూ కాశ్మీర్తో పాటు యావత్ భారతదేశంలో శాంతిని స్థాపించడంలో సిఆర్పిఎఫ్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పి డీజీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, జమ్మూ కాశ్మీర్.